కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. ఆ విషయం క్లియర్ గా అందరికి కూడా తెలుసు. ఆ విషయం ఆ వెంటనే అప్పటికే 51 ఎంక్వైరీ జరుగుతుంది. అప్పటికే ఐవీఎస్ 46 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయింది. రివర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు తీసుకుని అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈడబ్ల్యూఎన్ఎస్ ఎస్ఎల్ఎన్ కంపెనీ వారు 14 కోట్ల అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయారు. ఒక ఎస్పీఆర్ఎం కంపెనీ మాత్రమే 8 కోట్ల ఆ రోజు అడ్వాన్స్ ఉన్నా కానీ ఇక్కడ పని చేస్తుంది కాబట్టి ఆ బిల్ సర్టిఫై కావాలి కాబట్టి మిగతా అంతా ఉంది. అప్పటికే ఒక 20 కోట్లు ఎస్బీఐ బ్యాంక్ కట్టలేక బ్యాంక్ అప్పు ఉంది. అవన్నీ కూడా క్లియర్ గా అందరికీ పేపర్ పరంగా ఆ రోజు ఎంక్వైరీ రిపోర్టే వచ్చింది. 111 కోట్లు సొసైటీ అడ్వాన్స్ ఇచ్చారు కాంట్రాక్టర్స్ కి, అవన్నీ తీర్చలేకపోయారు అని. ఆ విషయం పబ్లిక్ అందరికీ తెలుసు, పేపర్ పరంగా ఉంది, అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము బాధ్యతలు చేపట్టినప్పటికీ ₹1 కూడా అకౌంట్ లో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ప్రతిదీ కూడా కమిటీలో మాట్లాడుకొని అప్పుడు డూప్లెక్స్ సభ్యుల మీద ఒక 10 లక్షల రూపాయలు, రో హౌస్ మీద ఒక 20 లక్షలు పెంచుతామని మీటింగ్లు పెట్టుకున్నాం. పెట్టుకుంటే వారు మేము ఇప్పటి నుంచో ఫస్ట్ కట్టాము, మా మీద పెంచితే ఎలా అని చెప్పేసి వారు మాట్లాడటం, వారి బాధలు వారు చెప్పడంతో 4.5 లక్షలు మాత్రమే పెంచుకున్నాం. అప్పటికే ఒక పక్క ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, ఒక పక్క ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు పేపర్ ఆక్షన్లు, నోటీసులు, ఎన్పీలు, పబ్లిక్ ఆక్షన్ వేస్తామని అది మీ అందరికీ కూడా తెలుసు. సరే ఏది ఏమైనా ఈ విషయాలు చాలాసార్లు చెప్పాను. ఏదేమైనా అప్పటికి మెయిన్ గా సొసైటీ మన డాక్యుమెంట్, మన ల్యాండ్ మంది అంటేనే తర్వాత ఏమైనా చేయగలం, పనులు కానీ లేదా ఇంకో చేసిన దానికన్నా ఒక విజన్ ఉంటుంది. అసలు మెయిన్ బ్యాంకప్ ఎలా తీర్చాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశాం. చాలా తెలియక మేము అప్పటికి మాకు కొత్త కాబట్టి బ్యాంకులు అనేవి మాకు తెలియదు కాబట్టి చాలా మంది ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాం. ఫైనాన్స్ ఇప్పిస్తామంటే మోసపోయాం. చాలా జరిగాయి. ఒక 6 నెలలు ఇలాగే వాళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మీరు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే అప్పు తీర్చాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాం. అప్పటికి అందరికీ తెలుసు. ఇక లాస్ట్ కి ఒక ఎన్పీ అయిన సొసైటీకి ఏ బ్యాంకు ఎవరు, ఆర్బీఐ అప్రూవల్ ఎవరు అన్నప్పుడు మళ్ళా మన సొసైటీకి ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో జల్లబాటు పెట్టాం. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్న సభ్యులందరూ కూడా సొసైటీ అప్పు తీర్చడానికి అందరూ లేదు మన సొసైటీ బాగుంటేనే అందరం బాగుంటాం, ముందు అప్పు తీసుకోండి అంటే జల్లబాడీలో క్లారిటీగా క్లియర్ గా చెప్పాం. మరి ఇక ఒక ఫైనాన్స్ తీసుకోవాలి, మరి ఫైనాన్స్ తీసుకోమంటే తీసుకుంటాము అంటే ముందు అర్జెంట్ గా తీసుకోండి అంటే అప్పుడు కూడా పెద్దలందరూ ఎంతో సహకారం చేశారు. మేము ల్యాండ్ పెడతాము, మాది ఎంత తీసుకోండి చేయండి అని. ఆ తర్వాత కూడా మళ్ళా మేము చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి, అసలు మాకు చదలవాడ శ్రీనివాస్ గారు అనే సభ్యులు కానీ వ్యక్తిగా నాకైతే తెలియదండి. అసలు మనకి ఇప్పుడు కరోనా టైంలో మనందరికి కూడా మీడియా వారికి కానీ మన సినిమా వారందరికీ కూడా సారు బాగా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన విధానానికి ఫెడరేషన్ తరఫున, మా యూనియన్ తరఫున ఆ కృతజ్ఞతలు చెప్తామని చెప్పేసి ఇప్పుడు లలిత్ గారు కానీ స్వామి గౌడ్ గారు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన మీడియాలో చూసేది, జల్లబడిలో చూసే అన్ని కూడా చూసేది, ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా అని చెప్పాము. వారు ఓకే సార్.